యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొని చేయును. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడును పరిశుద్ధుడును మిక్కిలి కనికరం కలిగిన మా పర్లోకపు తండ్రి, మా ఎడల మీరు చూపించే అపారమైన జాలి కొరకు, అవ్యాజ్యమైన ప్రేమ కొరకు తల వంచి కృతజ్ఞత చెల్లిస్తున్నాం. మరోసారి ఈ రీతిగా ఈ బైబిల్ అధ్యయనంలో మేమందరం పాల్గొనడానికి కృపనిచ్చారు. ఈ వాక్యాన్ని వివరించడానికి నీ దాసునికి అవసరమైన భావాన్ని, ఆత్మ స్వతంత్రతను ఇవ్వండి. మీ ఆత్మచేత మీరు నింపండి. మా సమయం యావత్తు దీవెనగా మార్చండి. కృపగలిగిన మా గొప్ప తండ్రి, దోర్నాల్లో సేవ చేస్తున్నటువంటి తమ్ముడు మనోహర్ మీ పిలుపునందుకుని మీ వద్దకు వచ్చాడు. ప్రభు, అమ్మాయిని పిల్లల్ని భద్రపరచండి. తమ్ముడు చేసిన పరిచర్యను మీరు అభివృద్ధిపరచండి. నీ కృపకు ఆ కుటుంబాన్ని అప్పగించుకుంటున్నాను. మీరే ఆదరించండి. తిరిగిదే సమయాన్న చెల్లి రాజకుమారి హైదరాబాద్ హాస్పిటల్లో ఉండింది. తాను సంపూర్ణంగా కోలుకోవడానికి సహాయపడండి. పూర్ణిమ కూడా బాగుండడానికి సహాయపడ్డారు. మీ చిత్తమైతే ఇది నాన్న తాను డిశ్చార్జ్ కాబోతూ ఉండగా కృపనివ్వండి. మా తండ్రి షాహు కుటుంబం అంతా కూడా బాగుండడానికి, వారు సంపూర్ణంగా కోలుకోవడానికి కృపనిచ్చారు. కృతజ్ఞత చెల్లిస్తున్నాం. చెల్లి సుహాసిని ట్రాన్స్ఫర్మేషన్లో మీ కార్యాన్ని కోరుతున్నాను. మహాఘనుడవు, మహోన్నతుడువు, నిత్య నివాసివైన మీ పాదాలకు మరోసారి తల వంచి కృతజ్ఞత చెల్లిస్తూ, తండ్రి, మీరు మాకు అవసరమైన సమస్తాన్ని ఇస్తున్నారు. మా అక్కర్ల వద్ద మమ్మల్ని మీరు సిగ్గుపరచటం లేదు. మా ఆరోగ్యాల వద్ద మీ కనికరాన్ని మీరు కొనసాగింపచేస్తూ వస్తున్నారు. ఇతరుల కంటే మేము శ్రేష్ఠులమని, ఘనులమని కాదయ్యా, కేవలం వట్టివారమని ఎరిగి ఉండి మీరు మా ఎడల చూపిస్తున్న మీ వితరణ కొరకే కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఇదే సమయాన్న ముదనేపల్లిలో ఉన్న తమ్ముడు రమణ, అమ్మాయి కరుణ కాలును మీరు ముట్టండి, సంపూర్ణంగా స్వస్థపరచండి. అంత్యోకులో ప్రభువా, నీ పరిచర్యలో ఉంటూ తన గళమెత్తి నిన్ను ఆరాధించి కీర్తించేటువంటి శుభాకరావు గారి పెద్దలుడు మీ పిలుపునందుకుని మీ పాదాల దగ్గరికి వచ్చాడు. ఆ కుటుంబాన్ని మీరు ఆదరించండి, భద్రపరచండి. ఈ మా సమయాన్ని మీ చేతులకి అప్పగించుకుంటూ సహాయపడమని తమ్ముడు డానీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. దయచేసి మధుర నగరం డానీని ముట్టి స్వస్థపరచండి. అలాగే జయమణిని కూడా స్వస్థపరచండి. ప్రభువా, తిరుపతిలో ఉన్న ఎబనేజర్ని జ్ఞాపకం చేసుకోండి. తనను సంపూర్ణంగా రికవరీ చేయమని విజ్ఞాపం చేస్తూ వస్తున్నాను. మీ కృపగల హస్తాలకు వింటున్న మా ప్రియులను, మాట్లాడుతున్న నన్ను అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు ఆ గెత్సేమనే దారిలో ఆ అపోస్తలులతో మాట్లాడుతున్నమాట. ఆ 11 మంది ఆయనతో పాటు రాత్రి వేళ ప్రయాణమై వెళుతున్నారు. వారితో ఆయన మాట్లాడుతూ, ఆయన వచ్చి పాపాన్ని గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఒప్పింపు చేస్తాడు అని గత అధ్యయనంలో నేను మీతో చెప్పాను. ఈ యోహాను సువార్త ఈ ప్రయాణంలో 14, 15, 16 ఈ అధ్యాయాల్లో నుండి అపోస్తల కార్యాల గ్రంథాన్ని చూసినప్పుడు సరిగ్గా ఈ పని ఆయన పంపుతానన్నారు. ఆదరణకర్తన పరిశుద్ధాత్మను పంపారు. ఆయన చేసిన కార్యం అనూహ్యంగా పౌలు గారి జీవితంలో ఎలా నెరవేరిందో
మనం స్పష్టంగా చూసాం, గత అధ్యయనంలో చూసాం. లేకపోతే ఏ వ్యక్తి అయినా నేను పాపులలో ప్రధానుడని ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. కాబట్టి పాపాన్ని ఎవరైనా ఒప్పించేవారు ఉంటే తప్ప అది సాధ్యం కాదు. అది కూడా హృదయపూర్వకంగా, పశ్చాత్తాపంతో, సంపూర్ణమైనటువంటి అవగాహనతో, ఏమంటాం దాన్ని, ఒప్పుదలతో, రియలైజేషన్తో దాన్ని ఒప్పుకోవడం అనేది సామాన్యమైన ఒక మానవునికి శరీరానుసారికి సాధ్యమయ్యే పని కాదు. అది ఏ వ్యక్తి తిరిగి జన్మించేటువంటి పరిస్థితులు ఉంటాయో అలాంటి సమయంలో ఆత్మ ద్వారా ఒప్పించబడినప్పుడు మాత్రమే ఇది సాధ్యం అవుతుంది. దాన్ని మనం పౌలు గారి జీవితంలో చూసాం. పాపాన్ని గురించి పౌలు గారు ఒప్పించబడ్డారు. ఇదే సమయంలో నీతిని గురించి అన్నమాట, అంతకుముందు నేను ధర్మశాస్త్ర విషయమైన నీతిలో అనింద్యుణ్ణి అని చెప్పాడు ఆయన. కానీ ఇప్పుడు నీతిని గురించి, నిజమైన నీతిని గురించి, వాస్తవమైన నీతిని గురించి, శాశ్వతమైన నీతిని గురించి, పరలోకం చేత అంగీకరించబడేటువంటి నీతిని గురించి ఒప్పించబడినటువంటి పౌలు గారు ఏమని ఆయన ఒప్పుకుంటున్నారో ఒకసారి మీరు చూడండి. రోమాపత్రిక 3వ అధ్యాయం, రోమాపత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. ఈ మాట అంగీకరించడం ఒక యూదునికి సాధ్యమేనా? ఒక యూదునికి సాధ్యమేనా అన్న ప్రశ్నకు ఎప్పటికీ సాధ్యం కాదు. అందుకని ఎప్పటికీ వారు అదే ముసుగు వేయబడిన స్థితిలో ఉండిపోయినారు. ఎప్పటికీ సాధ్యం కాదు యూదునికి. ధర్మశాస్త్రానికి వేరుగా దేవుని నీతి బయలుపరచబడడం అనే దాన్ని వారు అంగీకరించలేరు. అంగీకరించరు. కానీ మరి ఎలా అంగీకరించాడు అతను? కేవలం పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఒప్పుదల వల్ల మాత్రమే అతడు ఈ విషయాన్ని ఒప్పుకోగలిగాడు. ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడింది అని అన్నాడు. యూదునిగా సాధ్యం కాకపోతే మరి యూదులలో పరిసయ్యులకు సాధ్యం అవుతుందా? పరిసయ్యులకు అసలు సాధ్యమయ్యే పని కాదు అది. ధర్మశాస్త్ర నీతి క్రియలు వారి అన్నపానాదులు. ధర్మశాస్త్ర నీతి క్రియలు వారి యొక్క వస్త్రాలు, వారి కార్యాలన్నీను. ధర్మశాస్త్ర క్రియలు వారి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు. అలాంటి వ్యక్తులు ఒప్పుకుంటారా? యూదుడు అంగీకరించలేడు. యూదులలో పరిసయ్యులు అసలు అంగీకరించలేరు. కానీ యూదుడై ఉండి, పరిసయ్యుల సంతతి వాడై ఉండి, పరిసయ్యుడై ఉండి అతడు ఒప్పుకుంటున్నాడు. ఎవరు ఒప్పుకుంటారు? ఎవరు ఒప్పించకపోతే ఎలా ఒప్పుకుంటారు? ఈ విషయం అతని అంతరంగంలో సరైన సదవగాహన రాకపోయి ఉంటే ఒప్పుకోవడం సాధ్యమవుతుందా? జ్ఞాపకం చేసుకోండి, ఇది పరిశుద్ధాత్మ దేవుని పని. అందుకే పౌలు అన్నాడు, ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది అన్నాడు. దీనికి మనం దేవునికి నిండు వందనాలు చెల్లించాలి. దేవునికి మహిమ కలుగును గాక. అంతేకాదు, ఇదే పౌలు గారు ఒక అద్భుతమైన మాటను చెప్పాడు ఆయన. ఆ మాట ఏమిటంటే, ఇదే రోమాపత్రిక 4వ అధ్యాయంలో 5వ వచనంలో ఒక మాట చెప్తాడు చూడండి. పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసముంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. ధర్మశాస్త్రమునకు వేరుగా నీతి బయలుపరచబడి ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడడం ఎలా సాధ్యమవుతుందో చెప్తున్నాడు ఆయన. అర్పించటం వల్ల కానీ, చెల్లించటం వల్ల కానీ, క్రియలు చేయడం వల్ల కానీ కాకుండా
పని చేయక భక్తిహీనుడతను. అతన్ని నీతిమంతునిగా ఎవరు తీరుస్తారో అతని యందు విశ్వాసం ఉంచటం వల్ల అతడు నీతిమంతుడిగా తీర్చబడడం. విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది అన్న పదం అంటే క్రీస్తును యేసునందు విశ్వాసముంచువాడెవడో వాడు నీతిపరుడు. ఆత్మచేత ఒప్పించబడి ఎవరు తన పాపాల విషయమై పశ్చాత్తాపడ్డారో, ఎవరు ప్రభు యొక్క మరణ పునరుద్ధానాలను అంగీకరించారో అలాంటి వారు నీతిమంతులుగా తీర్చబడతారు అన్నది అతనికి బయలుపరచబడిన ప్రత్యక్షత. ఇదే ఇంకొక మాట చూద్దాం. రోమపత్రిక 3వ అధ్యాయంలో 28వ వచనంలో అంటాడు, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసం వలనే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని చూదుము. ఈ మాట మాట్లాడుతున్నప్పుడు ఆయన భలే అద్భుతమైన ఆర్గ్యుమెంట్ తీసుకుని వస్తాడు. భలే అద్భుతమైన ఆర్గ్యుమెంట్. ఇది పరిశుద్ధాత్మ దేవుని వల్ల తప్ప మరొకని వల్ల ఇది సాధ్యమయ్యే కాదు. రాతలు పౌలు రాస్తున్నాడు అని అనుకోకండి. రాసింది పౌలు గారే కానీ వ్రాయించింది పరిశుద్ధాత్మదేవుడు. ఈ లేఖనంలో మాట్లాడుతూ మరి యూదులేనా అన్యులు కాదా అంటాడు. అందరికీ సంబంధించింది ఈ నీతి అనేది. ఒక యూదులకు మాత్రమే కాదు, అందరికీ చెందిన నీతి. మాట్లాడుతూ అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిను. ఆదికాండం 15వ అధ్యాయం 16వ వచనాన్ని పౌలు గారు ఎత్తి చూపిస్తూ, అప్పటికి అబ్రహాము సున్నతి పొందాడా అన్నాడు. పొందలేదు కదా. సున్నతి పొందని వారికి కూడా ఆ నీతి. తరువాత సున్నతి పొందాడు అంటే సున్నతికి ముందే అతడు దేవుని నిబంధనలో పాలు పంపులు పొందక మునిపే నీతిమంతుడిగా తీర్చబడిన వానిగా అతన్ని చూపిస్తూ సార్వత్రికంగా అందరికీ ఒకే ఒక నీతి, అది క్రీస్తు ప్రభు అని ఎంత అద్భుతంగా ఆయన చెప్పాడు అంటూ ధర్మశాస్త్రాన్ని గురించి ఒక చక్కటి మాట రాస్తాడు ఆయన. రోమపత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో ప్రభువుని గురించి రాస్తున్న మాట ఇది. ధర్మశాస్త్రాన్ని గురించి, విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. అవునండి, ధర్మశాస్త్రమునకు క్రీస్తు సమాప్తి. భూమి మీద పుట్టిన ఏ నరుడు ధర్మశాస్త్రాన్ని పూర్తి చేయలేకపోయినాడు, సంపూర్తి చేయలేకపోయినాడు, సంపూర్ణంగా నిర్వర్తించలేకపోయినాడు. దేవుడిచ్చినటువంటి ఆ ధర్మశాస్త్రాన్ని ఆయన తానే భూమి మీదకి రక్తమాంసాల్లో పాలివాడై వచ్చి దానిని సంపూర్ణంగా నెరవేర్చిన వాడుగా ఉన్నాడు అంటూ ఆ నీతి ఎలా కలుగుతుందో చెప్పాడండి. చూడండి ఎలా కలుగుతుందో. ఇది రోమపత్రిక 10వ అధ్యాయం 9-10 వచనాలను రాస్తూ, అదేమనగా, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించినడలా నీవు రక్షించబడదువు. ఎలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. రక్షణను జటిలం చేయలేదు, రక్షణను అత్యంత చులకనా చేయలేదు. ఎంత సమతౌల్యంగా ఆ రక్షణ యొక్క విషయాన్ని స్పష్టంగా చెప్పాడు. విశ్వాసముంచటం అనే దగ్గర ఆత్మచేత ఒప్పించబడడం, పశ్చాత్తాపడడం అవన్నీ ఉన్నాయి అందులో. ఆ మీదట విశ్వసించినవాడు హృదయపూర్వకంగా అతడు అంగీకరించడం రక్షించబడడానికి కారణం అన్నాడు. ఇది ఆయన నీతిని గురించి మాట్లాడిన మాట. నీతిని గురించి మాట్లాడి, ఈ నీతిని గురించి
ఎంత చక్కగా చెప్పాడో. ఇది ఆ పౌలు గారు హింసింపబడడానికి కారణమైంది, శ్రమ పొందడానికి కారణమైంది, వెలివేయబడ్డానికి కారణమైంది, పిడిగుద్దులు తినడానికి కారణమైంది. ప్రభు చెప్పిన మాట పౌలు జీవితంలో ఎంత అద్భుతంగా నెరవేరిందో. నీతి నిమిత్తమై హింసింపబడేవారు ధనిలు అన్నమాట. ఇక్కడనే నీతి నిమిత్తమై అన్న మాట వద్ద నేను మీకు మరో విషయం కూడా చెప్తాను, చూడండి. ఇదే 16వ అధ్యాయంలో యోహాను సువార్తలో ఈ పాపాన్ని గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి మాట్లాడుతూ 9-11 వచనాలు ఇలా అన్నాడు. లోకులు నా యందు విశ్వాసముంచలేదు గనుక పాపమును గురిచియు అన్నాడు. లోకులు నా యందు విశ్వాసముంచలేదు గనక పాపాన్ని గురించి. నేటి దినాన ఏ వ్యక్తి అయినా తాను చేసిన పాపాన్ని బట్టి అతడు నరకానికి పోవడం లేదు. ఆ పాపానికి శిక్ష విధించబడింది, ఆ పాప రుణం తీర్చబడింది. కానీ ఇప్పుడు అందరూ ఆ నరకానికి పోవడానికి గల ఏకైక కారణం ఏమిటి అంటే ఒకటే, అది రుణం చెల్లించబడిందని అంగీకరించకపోవడం వల్ల. ప్రభువు ఆ పాపానికి నిష్కృతి చేశాడనే సంగతిని అంగీకరించకపోవడం వల్ల ఇప్పుడు పాపం కాదట సమస్య, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు సమస్య. ఆయన్ని అంగీకరించావా, పాపం నుంచి విమోచించబడ్డావు. ఆయన అంగీకరించలేదా, నువ్వు పాపంలోనూ నిలిచి ఉన్నావు. ఇప్పుడు సమస్య డిఎల్ మూడీ గారు అనుకుంటానంటాడు, సిన్ ఈజ్ నాట్ ద ప్రాబ్లం, సన్ ఈజ్ ద ప్రాబ్లం అంటాడు. ఇప్పుడు పాపం కాదట సమస్య, ప్రభువే. ప్రభువుని అంగీకరించకపోవడం వల్ల పాపం అంటే ఏమిటో. ఇవాళ మనుషులందరూ నిలిచి ఉంటున్న పాపం ఏమిటంటే, పాపంలో వారు ఉండడానికి గల కారణం ఏమిటంటే, నిజమైన పాపం, క్షమార్హం కాని పాపం ఏమిటంటే కుమారుని అంగీకరించకపోవడమే. ప్రభువుని అంగీకరించకపోవడం వలన మాత్రమే మనుషులు నరకాగ్నికి వెళుతున్నారు. ఈ మాటలు ఆయన చెప్పాడు. చెప్తూ ఈ 16వ అధ్యాయంలో ఆయన అన్నారు, నేను తండ్రి వద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు గనుక నీతిని గూర్చియు, అంటే ధర్మశాస్త్రానికి వేరుగా బయలుపరచబడిన దేవుని నీతి ఎవరన్నమాట? ప్రభువే. ప్రభువే ఆయన నీతి. అందుకని ఆయన అంటారు, నా నిమిత్తము హింసింపబడేవారు నీతి నిమిత్తం అన్నారు, నా నిమిత్తం అన్నారు. ప్రభువే మానవ జాతికి నీతి అయి ఉన్నాడు ఆయన. ఆశ్చర్యంగా ఒక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చడం ఎలా సాధ్యమవుతుంది? ఆయన శ్రమలకు వెడుతూ అపోస్తలులతో మాట్లాడుతూ, మీరు దుఃఖపడుతున్నారు, నేను చంపబడతానని. మీరు దుఃఖం చేత నిండి ఉన్నారు, నేను సిలువ వేయబడతానని చెప్తే, మీ అంతరంగాలన్నీ కలవరపడుతున్నాయి, నేను మరణం దగ్గరికి వెళుతున్నానని. కానీ మీతో చెప్పేదా, ఇదంతా నేను పొందకపోతే లోకమంతా పాపంలోనే ఉంటుందయ్యా. ఏ వ్యక్తి క్షమించబడడు. అందరూ భక్తిహీనతలోనే ఉండిపోతారు, యూదుడైనా యూదేతరుడైనా. నేను వెళ్ళాలి. నేను వెళ్ళడం ఇప్పుడు దుఃఖం, ఇప్పుడు చెప్తున్న సంగతులు మీకు అర్థం కావు, కానీ రేపు అర్థమవుతాయి. ఎప్పుడు? పౌలు వంటి అనేక మంది మార్పు చెంది వచ్చి మీతో పాటు ఆ సహవాసంలో మోకరించి ఆకాశం తట్టు కనులెత్తడానికి ధైర్యం చాలక తల ఉంచుకుని
సంఘాన్ని హింసించినందువల్ల నేను అపోస్తులు అనిపించుకోవడానికి యోగ్యుణ్ణి కాదయ్యా, నేను పాపంలో ప్రధానుణ్ణయ్యా, నీ మీద తిరగబడిన వాణ్ణయ్యా, నీకు విరోధంగా పాపం చేసిన వాణ్ణయ్యా అని ఏడుస్తున్నప్పుడు అపోస్తలా చూసి ఆ రోజున గెచ్చిమనే నుంచి గెచ్చిమనేకి ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ మాటలే కదా ఆయన చెప్పారు, ఈ విషయాలే కదా మాట్లాడుతూ వచ్చారు. దాని ఫలితాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. ఆనాటి ఫలాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం కదా అని వారు మాత్రం దేవుణ్ణి ఆరాధించకుండా మహిమపరచకుండా ఉంటారా? ఖచ్చితంగా మహిమపరుస్తారు కదా. అవును. ఇకపోతే ఆయన మాట్లాడుతూ, నన్ను చూడరు గనుక నీతిని గురించి అన్నవాడు ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనుక తీర్పుని గురించి ఒప్పుకొని చేయను అన్నాడు. పాపాన్ని గురించి పౌలుని ఒప్పించినటువంటి పరిశుద్ధాత్మదేవుడు, నీతిని గురించి ఒప్పించినటువంటి పరిశుద్ధాత్మదేవుడే పౌలు గారి రాతల్లో, ఆయన మాటల్లో తీర్పును గురించిన సందర్భాలు కూడా వ్రాసి ఉంచాడు. ఆయన ఎలాగ ఒప్పించబడ్డాడో తీర్పును గురించి చూడండి. ఒక మాట, తీర్పును గురించి కొన్ని మాటలు మనం అధ్యయనం చేద్దాం. రోమాపత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. మరియు పాపము చేసిన ఒకని వలన శిక్షావిధి కలిగినట్లు ఆ దానము కలుగులేదు. ఏలయనగా తీర్పు ఒక్క అపరాధమూలముగా వచ్చినదై శిక్షావిధికి కారణమాయెను. ఎలా వివరించాలి ఈ మాటల్ని? ఈ మాటల్లో ఉన్నటువంటి గాఢత, ఈ మాటల్లో ఉన్న విస్తీర్ణత, ఈ మాటల్లో ఉన్న ఆ నిగూఢత వివరించడానికి ఇప్పుడు ఈ కుక్క మూతి పిండి ఉన్న స్థానంలో పౌలు భక్తుడు ఉంటే ఎంత బాగుండేది. ఈ స్థానంలో ఆనాటి ప్యూరిటన్ పెద్దలు ఉంటే ఎంత బాగుండేదో. ఈ స్థానంలో స్పర్జన్ వంటి వారు, మూడి వంటి వారు ఉండుంటే ఎంత బాగుండేదో. ఈ స్థానంలో నా వంటి అల్పుడు ఉండడం నిజంగా దుఃఖ కారణం. ఆయన బలపరిచితే కొద్ది మాటలు చెప్పుకోగలం. మనసు లోపల భావం ఎంతున్నా భాషకు అందదు ఆ భావం. మనసు లోపల ఎంత ఆలోచన ఉన్నా దానిని అక్షరాలలో పొదగడం అనేది సామాన్యంగా కుదిరే సంగతి కాదు. మాట్లాడుతూ ఎంత సామాన్యమైన పదాల్లో ఆయన చెప్పాడో చూడండి. ఒక్క అపరాధ మూలముగా తీర్పు వచ్చింది అన్నాడు. అది శిక్షావిధికి కారణమే. ఒక్క అపరాధం అంటే ఏదేనులో మానవుడు ఆత్మ సంబంధమైన స్వేచ్ఛ కలిగినవాడు. నేటికి దేవదూతలకి స్వేచ్ఛ ఉంది, మానవునికి స్వేచ్ఛ ఉంది. అతడు తప్పు చేయకుండా ఉండడానికి స్వేచ్ఛ ఉంది అతనికి, తప్పు చేయడానికి స్వేచ్ఛ ఉంది అతనికి. కానీ ఆజ్ఞ ధర్మశాస్త్రం ఆ స్వేచ్ఛ వాడుకోవద్దు, నువ్వు నష్టపోతావు అని హెచ్చరించేది. ఆ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఆ నేత్రాశ, శరీరేచ్ఛ, జీవపుడంబాలు ఆకర్షించి మానవుడు ఆ అపరాధం పడడం వల్ల ఇప్పుడు అతడు పాపి అయి తీర్పును తెచ్చిపెట్టుకున్నాడు. తీర్పు వచ్చింది.
మరణం, చావు రావాలని. ఆ తీర్పు ఏమిటి? పాపమునకు వచ్చు జీతం మరణం, అది తీర్పు. ఎంత సులభంగా ఈ మాటలు అంగీకరింపచేస్తూ పౌలు గారు దీనికి పరిష్కారాన్ని కూడా అదే వచనంలో రాశాడు. ఆయన ఎంత అద్భుతంగా రాశాడో చూడండి దయచేసి. అంటూ, కృపావరమైతే అనేకమైన అపరాధముల మూలమున వచ్చినదై అన్నాడండి. అనేకమైన అపరాధముల మూలమున వచ్చినదై. సిలువలో వేలాడుతున్న ప్రభువు కనిపించాడు. ఆ కనిపించిన ఆయన చేతుల్లో గాయాలు కనిపించాయి. ఆకాశంలో కనిపిస్తున్నాడు ఆయన. నువ్వు హింసిస్తున్న యేసునని చెప్పాడు. ఆకాశంలో కనిపిస్తున్న ఆ ప్రియరక్షకుణ్ణి చూస్తున్నాడు. చూస్తున్నప్పుడు సిలువను గురించి విన్నాడు. సిలువ విషయాలన్నీ అతనికి తెలుసు. అప్పటికి చిన్నవాడేం కాదు, సమాచారం అంతా ఎరిగినవాడు. ఆయన్ని గురించి యాజకులు కానీ అధికారులు కానీ డబ్బిచ్చి ప్రచారం చేసిన సంగతులు కూడా విన్నవాడు. శిష్యులు ఎత్తుకొని పోయారని. కానీ ఇప్పుడు సజీవుడుగా కనపడుతున్నప్పుడు అతనికి అర్థమైన సంగతి ఏమిటంటే, ఇవన్నీ గురించి కదా యోహాను చెప్పింది, లోక పాపములను మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల అని. ఆ పాపాలన్నీ ఈయన మీద కదా మోపబడ్డాయి. అపరాధాలన్నిటినీ మోసినవాడాయన. ఒక్క అపరాధం మూలంగా తీర్పు వస్తే, ఇప్పుడు అపరాధాలన్నింటి మూలంగా అన్నీ ఆయన మీద మోపబడడం వల్ల వాటిని ఆయన భరించటం వల్ల, క్షమాపణ అందచేయటం వల్ల, మూల్యంగా తన ప్రాణాన్ని రక్తాన్నిగా చిందించటం వల్ల నీతిమంతుడిగా తీర్పు తీర్చబడ్డాడు మనిషి అన్నాడు. నీతిమంతుడిగా తీర్చబడుటకు కారణమైన తీర్పు ముందుంది. సరిగ్గా తీర్పు దగ్గరికి వెళుతున్న మానవుడు నీతిమంతుడని తీర్పు తీర్చబడ్డాడు. విశ్వాసం ఉంచాడు. నీతిమంతుడని తీర్పు తీర్చబడినప్పుడు ఇంక న్యాయస్థానం, తీర్పు ఏం చేయగలుగుతుంది? ఏమీ చేయలేదు. నిరుత్తరులు అవడం తప్ప. క్షమాపణ కలిగిపోయింది. కోర్టుకు వెళ్ళక మునిపే పరిష్కారం అయిపోయిన సంగతిది. తీర్పులోనికి రాక మరణం మీద జయం పొంది మరణంలోనికి జీవంలోనికి దాటిపోవడం, తీర్పును గురించి ఎలాంటి అవగాహన పరిశుద్ధాత్మ దేవుని వలన ఈ పౌలు గారికి సంభవించిందో. అంతేకాదు, మరో మాట కూడా నేను మీతో చూపించాలి. ఈయన లూకాసు సువార్త 10వ అధ్యాయంలోనే ప్రభు ఇలా చెప్పారు చూడండి. 18వ వచనం ఇలా అన్నాడు. 17, 18 వచనాలు. ఆ 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామం వలన మాకు లోబడుచున్నవని చెప్పగా, ఆయన, సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచితిని. అపవాది యొక్క అధికారాన్ని కొట్టివేయబడడం, వాడి తల చితకొట్టబడడం ఎంత అద్భుతంగా ముందే ప్రభు చెప్పారు. అదే ప్రభు పౌలు గారితో ఈ విషయాన్ని చెప్తారు చూడండి. 26వ అధ్యాయం అపోస్తల కార్యాల గ్రంథంలో ప్రభు తానే మాట్లాడుతున్న మాటలు ఇవి.
16-18 వచనాల్లో మధ్య భాగం నుంచి చదువుతున్నాను చూడండి. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారములో నుండి దేవుని వైపునకు తిరిగి, నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను, పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యము పొందునట్లు వారి కనులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదను. అవును, ఆయన ముందుగానే స్పష్టంగా చెప్పారు. ఆత్మచేత ఆయన ఒప్పించబడ్డారు. ఒప్పించబడి తీర్పును గురించి చెప్తూ, విశ్వాసముంచిన వారికి తీర్పు తీర్చబడదని, వారు మరణంలో నుంచి జీవంలోనికి దాటిపోయి ఉన్నారని యోహాను సువార్త 5:24 వ్రాయబడిన మాట, దమస్కు మార్గంలో తనతో ప్రభు చెప్పిన మాట స్పష్టంగా పౌలు గారు ఆయన ఎత్తి మరీ లూకా గారి చేత ఈ మాటలు వ్రాయించారు. రోమాపత్రికలో ఆయన రాసిపెట్టారు. అవును, ఆలోచించండి ఒక మారు. తీర్పు నుండి తప్పించబడడం అనేది ఎలా సాధ్యమవుతుంది? ఎలా సాధ్యమైంది? నీ స్థానంలో ఆయన మరణించటం వల్ల, నా స్థానంలో ఆయన మన రుణాన్ని చెల్లించటం వల్ల, మనం పొందవలసిన శిక్షను ఆయన పొందటం వల్ల ఆ తీర్పు నుండి మనం తప్పించుకున్నాం. పాపంలో మానవుడు ఉండిపోవడానికి కానీ, నీతిమంతుడిగా తీర్చబడకుండా భక్తిహీనతలో ఉండిపోవడానికి కానీ, తీర్పులోనికి వెళ్ళి నిత్య నరకాగ్నికి వెళ్ళిపోవడానికి కానీ ఒకే ఒక కారణం, ప్రభువుని అంగీకరించకపోవడం. ఎన్నో మార్లు వాక్యాన్ని విన్నారు. ఎన్నోసార్లు ప్రభు మీ దగ్గరకు సువార్త కరపత్రాలు తెచ్చారు. ఎన్నో విధాలుగా ప్రభు మిమ్మల్ని బ్రతిమాలుతున్నారు. టీవీ కార్యక్రమాల ద్వారా ఆయన మాట్లాడుతూనే ఉన్నారు. వీధి ప్రసంగాల ద్వారా ఆయన మాట్లాడుతూనే ఉన్నారు. కరపత్రాల ద్వారా ఆయన దర్శిస్తూనే ఉన్నారు. కానీ నిరాకరించటం వల్ల, తోసివేయడం వల్ల ప్రతి మనిషి తనంతట తానే తెలివి తక్కువతనంగా, అమాయకంగా లోకము దాని బోధలకు ఆకర్షించబడిన వాడే ప్రాణం పెట్టిన ప్రేమగల ప్రభువు మీద తిరగబడుతూ నిత్య నరకానికి వెళ్ళిపోతున్నాడు. పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ ఒక మాట రాస్తాడండి. చూడండి, ఆ మాట చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావలెను. తీర్పు ఉండదు కానీ న్యాయపీఠం దగ్గరికి వెళ్ళినప్పుడు దానికి ప్రతిఫలం పొందడానికి మనం వెళతాం. వాళ్ళైతే శిక్ష పొందడానికి వెళతారు. మనం తీర్పులోనికి రాం. కానీ మనం చేసిన ప్రతి కార్యం ఆయన అంగీకరించటం కానివ్వండి, ఆయన ఇచ్చిన వాటిని ఆయన కృప కొరకు ఖర్చు పెట్టడం కానివ్వండి, వీటన్నిటికీ రాదగిన ప్రతిఫలాన్ని పొందడం కోసం మనం ఆయన న్యాయపీఠం దగ్గర నిలబడతాం. ఇక్కడనే ఆఖరుగా మరో మాట చెప్తాను. అదేమిటంటే, ఈ యోహాను సువార్తలో ఈ 16వ అధ్యాయంలో
కనిపించే మరో సంగతి ఏమిటంటే, 13వ వచనంలో ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తానంతట తానే ఏమియో బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయును. 14 ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియచేయును గనుక నన్ను మహింపరచును అన్నాడు. సర్వసత్యములోనికి నడిపించును అనే మాట ప్రభు యొక్క దైవత్వాన్ని స్పష్టంగా నీకు నాకు తెలియచేసి ఆయన వ్యక్తిత్వంలోనికి మనం రూపాంతరం చెందేట్టు చేసి మన బ్రతుకుల ద్వారా దేవునికి మహిమ కలిగేట్లు చేయడం అనేది పరిశుద్ధాత్మ దేవుడు చేసేటువంటి పని. ఈ అత్యున్నతమైన పని ఆయన జరిగిస్తాడయ్యా. ఆయన రావాలి, నేను వెళ్ళాలి, ఆయన రావాలి అని చెప్పాడు. ఆయన ఒక మాట అంటాను, తిరిగి జన్మించారా? పరిశుద్ధాత్మనికి మీరు ఆలయం అయ్యారా? కాకపోతే ఈరోజైనా మిమ్మల్ని ఒప్పిస్తున్న పరిశుద్ధాత్మ దేవునికి విధేయత చూపించండి. దేవుని యొక్క సార్వభౌమ చిత్తానికి తల వంచి ఒప్పిస్తూ ఉండగా దైవ చిత్తానుసారమైన దుఃఖంతో మీ పాపాలను ఆయన పాదాల దగ్గర ఒప్పుకొనమని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట మనవి చేస్తున్నాను. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడైన దేవ, విన్న మా ప్రియులు నీ వాక్యాన్ని అంగీకరించి తిరిగి జన్మించే కృపనివ్వండి. ఇదే సమయంలో మూర్తి గారు, రూపా సిస్టర్, వారిరువురు తండ్రి వైజాగ్లో పెనకల్ హాస్పిటల్లో ఉన్నారు. మైల్డ్గా కోవిడ్ పాజిటివ్ అని తెలిసింది. ప్రభువా, వారిద్దరినీ మీరు బాగు చేసి సజీవులుగా మరలా మా మధ్యకు తీసుకొని రమ్మని ప్రార్థన చేస్తున్నాను. నాయనా, నీ పిల్లలు సజీవులుగా ఉండడం అవసరం నాయన. ఆ పరిచర్య కొరకు, పిల్లల కొరకు, మా కొరకు మీరు వారిని స్వస్థపరిచి సంపూర్ణమైన ఆరోగ్యంతో తిరిగి తీసుకుని రమ్మని విజ్ఞాపన చేస్తున్నాను. ప్రియ ప్రభు, నీ దాసుని కుటుంబాన్ని, సంఘాలను భద్రపరచుమని, కలిసి పరిచర్య చేస్తున్న తమ్ముళ్ళందరి కొరకు, వారి ఆరోగ్యాలు, వారి కుటుంబ క్షేమం, సహవాసాల క్షేమం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు చిత్తమైతే మరల తిరిగి శుక్రవారం రాత్రి 9:30 కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.